7 దశాబ్దాల క్రితం ఇదే రోజున మన రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన రోజు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. భారతదేశ రాజ్యాంగం భారతదేశం ఒక స్వయం పరిపాలిత దేశంగా, ఒక సావరీన్ రిపబ్లిక్ డెమోక్రటిక్ కంట్రీగా ఎస్టాబ్లిష్ చేసింది మన రాజ్యాంగం. ఈరోజు ఇంత విభిన్న దేశం, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలు ఉన్న దేశాన్ని ఒక్కటిగా ఉంది అంటే దానికి కారణం మన రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగాన్ని మనమందరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగాన్ని రూపొందించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారికి మరొకసారి కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తోంది. రాజ్యాంగాన్ని రూపొందించడంలో అయితేనేమి, దేశానికి స్వాతంత్రం తేవడానికి చేసిన పోరాటంలో అయితేనేమి, స్వాతంత్రం తర్వాత దేశాన్ని నిర్మించడంలో అయితేనేమి, వీటన్నిటిలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ప్రధానం. కానీ ఈరోజు మన దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. మహాత్మా గాంధీని ఒక విలన్గా చూపుతూ ఆయనను చంపిన గాడ్సేకి గుడులు కడుతోంది బీజేపీ పార్టీ. మతం పేరుతో, కులం పేరుతో కలహాలు రేపుతూ పరిపాలన చేస్తుంది బీజేపీ పార్టీ. దేశ సంపదని తమ దోస్తులకు కట్టిపెట్టే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ. ఎన్నో ప్రభుత్వ వ్యవస్థలను, ఈసీని సైతం, సిబిఐ అయినా, ఈడీ అయినా, ఎన్నో ప్రభుత్వ సంస్థలని తమ గుప్పిట్లో ఉంచుకొని దుర్వినియోగం చేస్తుంది బీజేపీ పార్టీ. ఇన్ని చేస్తున్నా మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు కూడా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో శాంతి కోసం, ప్రేమ కోసం, సోదర భావం కోసం, అట్టడుగున ఉన్న వర్గాల అభివృద్ధి కోసం, సెక్యులరిజం కోసం, వీటన్నిటి కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర కూడా చేశారు. ఇటీవల కాలంలో చూసాం, అమిత్ షా గారు బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఆయన పేరు పార్లమెంట్లో తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది అంటూ ఆయన గురించి ఆయనను దిగజారుస్తూ మాట్లాడారు అమిత్ షా గారు. అందుకు నిరసనగా ఒక కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్ మాత్రమే పోరాటం చేసింది. అందులో భాగంగా రేపు ఇండోర్ దగ్గర బిఆర్ అంబేద్కర్ గారి జన్మ స్థలంలో ఒక ర్యాలీ కూడా ఏర్పాటు చేసి జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అన్న క్యాంపెయిన్లో భాగంగా ఒక ర్యాలీని కూడా చేపట్టింది కాంగ్రెస్ పార్టీ.